హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము విజయవాడ నుంచి భద్రాచలం సడన్ ప్లాన్తో బయలుదేరాం. ఏ ప్లానింగ్ లేదు, కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం ఫుల్. చాలామంది అడుగుతుంటారు కదా, విజయవాడ నుంచి భద్రాచలం బస్ ఛార్జెస్ ఒక్కొక్కరికి ఎంత అయిందని. 320 మాత్రమే. ఇది సడన్ ప్లాన్ కావడంతో ట్రైన్స్ అందుబాటులో లేవు, అందుకే బస్ని సెలెక్ట్ చేసాం. ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. బయట చూస్తే ప్రకృతి, లోపల చూసి మా నవ్వులు మాటలు. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తే జర్నీ కూడా ఫన్గా మారిపోతుంది కదా. జర్నీ అంటే స్నాక్స్ లేకుండా ఎలా? టీ, చిప్స్, బిస్కెట్స్, చిన్న చిన్న ట్రీట్స్, పెద్ద పెద్ద హ్యాపీనెస్. ఇలాంటి జర్నీలు ప్లాన్ చేయకపోయినా జీవితంలో బెస్ట్ మెమరీస్గా మిగిలిపోతాయి. మీరు కూడా భద్రాచలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ట్రావెల్ వైబ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.